ఇంత తుఫానుగా ఉంటే ఒకే ఒక్క బోట్ అయితే వేటకైతే వెళ్ళింది. ఆ బోట్ లో కూడా చేపలైతే పడవు అనుకున్నాను. చూసిన తర్వాత నేనే షాక్ అయ్యాను. హాయ్ హలో నమస్తే గైస్, ఇక డైరెక్ట్ గా అయితే టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాం. కింద చూస్తున్నారు కదన్నా, చాలా తక్కువ అయితే చేపలు తెచ్చారు అనుకున్నాను. కాకపోతే బోట్లు అయితే చాలా ఎక్కువగా చేపలు అయితే ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదన్నా, మనం రాబోడికి అయితే ఆ అన్న వాళ్ళు అయితే చేపలు అయితే తీస్తున్నారు. అవి వస్తానే ఉంటున్నాయి, ఆ అన్న తీస్తానే ఉంటున్నారు. అలాగే ఇంతకీ డోర్ లో ఎన్ని చేపలు ఉన్నాయని తొంగి చూసాను. తొంగి చూసిన తర్వాత నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే డోర్ ఫుల్ గా అయితే చేపలు అయితే ఉన్నాయన్న. అలాగే ఈ అన్న వాళ్ళకి కష్టానికి తగిన ఫలితం అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని చేపలు అయితే పడ్డాయి కాబట్టి. అలాగే ఈ రాబోయే 3 రోజులు వేటకైతే వెళ్ళదు. అందుకోసం ఈ చేపలు అనేది అయితే చాలా ఎక్కువగా ధర అనేది అయితే ఇస్తారు. ఈ అన్న వాళ్ళకి అయితే బెత్తం అయిపోయిందని చెప్పుకో. అలాగే మీకు బెత్తం అంటే ఏంటో తెలియకపోవచ్చు. బెత్తం అంటే ఏంటో కదన్నా, మనం చాలా ఎక్కువగా డబ్బులు వచ్చినా, చాలా ఎక్కువగా చేపలు పడినా మనం ఆ పాసులు అనేది అయితే పిలుస్తాం. సో మన వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ అనేది అయితే సబ్స్క్రైబ్ చేసుకో పెట్టుకోండి అన్న. మనకి అనేది అయితే యూజ్ అవుతుంది. ఎంతకన్నా మంచి కంటెంట్ తో మీ ముందుకైతే వస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిస్తే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్.